నాలుగు విషయాలకు సిగ్గుపడకండి: పాత బట్టలు, పేద స్నేహితులు, ముసలి తల్లి తండ్రి మరియు సాధారణ జీవితం. తెలివితేటలు ఉన్నాయని ఇతరులను మోసం చేయటానికి ఎప్పుడూ ప్రయత్నించకండి. ఎందుకంటే దేవుడు అందరికంటే తెలివైనవాడు. ఖచ్చితంగా నీకు బుద్ధి వచ్చేలా గుణపాఠం చెప్తాడు. ఎవరినీ తక్కువగా చూడకండి. ఎందుకంటే 5 రూపాయలు పెన్ను కూడా 5 కోట్ల రూపాయల చెక్కు రాస్తుంది. జీవితం కూడా అంతే. ఎవరి విలువ వారిదే. జీవితం బాగుండాలంటే పేరులో అక్షరాలు మార్చుకోమని, అంకెలు మార్చుకోమని, ఇల్లు మార్చమని, ఇలవేల్పుని మార్చమని చెబుతారు. కానీ బుద్ధి మార్చుకోమని ఎవరూ చెప్పరు. వయసు పెరుగుతుంటే జ్ఞానం పెరగాలే కానీ చులకన చేసి మాట్లాడే రూపం మాత్రం కాకూడదు. కాలం మారుతుందో లేదో తెలీదు, కానీ మనుషులు మాత్రం ఖచ్చితంగా మారుతున్నారు. ఎదురుగా ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు ఇంకోలా ఉంటారు. జీవితంలో ఎదురు దెబ్బలు తగలడం మంచిదేనేమో. కాలికి దెబ్బ తగిలితే వెళ్ళే దారిలో ఇలా నడవాలో తెలుస్తుంది. అదే మనసుకు తగిలితే ఎటువంటి వారితో ఎలా ఉండాలో నేర్పిస్తుంది. కోపంలో వచ్చిన మాటలను పట్టుకుంటే మనసు విరిగిపోతుంది. అదే ఆ కోపం వెనుక ఉన్న ఆ బాధను తెలుసుకుంటే ఆ బంధం నిలబడుతుంది. ఏ బంధంలో అయినా ఒక అడుగు మనం, ఒక అడుగు వాళ్ళు వేస్తేనే దగ్గరవుతాం. కానీ అన్ని అడుగులు మనమే వేస్తే చులకనవుతాం. 50 ఏళ్ల తర్వాత శృంగారం చేయకండి. ఎందుకంటే అది మిమ్మల్ని భౌతికంగానే కాదు, మానసికంగా దెబ్బతీస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.